హాయ్ ట్రేడర్స్, గుడ్ మార్నింగ్. ఒకసారి ఇక్కడ పెట్టిన వీడియో చూడండి. ఇది నిన్నే అప్లోడ్ చేశాను. ఈ వీడియోలో చిన్న పాయింట్స్ చెప్పాను యూఎస్ ట్రేడ్ డీల్ గురించి. ఒకసారి నేను ఆ వీడియో చూడకపోతే చూడండి, నేను నిన్ననే అప్లోడ్ చేశాను. చూడండి, చూసారు కదా. ఎగ్జాక్ట్లీ నేను నిన్న చెప్పాను యూఎస్ ట్రేడ్ డీల్ వల్ల మనకి మార్కెట్ అనేది పైకి వెళ్తాయని. సేమ్ అలాగే జరిగింది. ఒక్కసారి ట్రేడ్ డీల్ అనేది జరిగిపోయింది యూఎస్ నుంచి ఇండియాకి, ఇండియా నుంచి యూఎస్కి. సో ట్రంప్ అండ్ మోడీ వల్ల మధ్యలో డిస్కషన్స్ జరిగాయి. ఆ డిస్కషన్స్ వల్ల ఈ రోజు అయితే మనకి నిఫ్టీ 4% గ్యాప్ అప్ చూపిస్తుంది. 1000 పాయింట్స్ గ్యాప్ అప్ అనమాట. ఇట్స్ ఎ బిగ్ గ్యాప్ అప్ ఇన్ గిఫ్ట్ నిఫ్టీ. గిఫ్ట్ నిఫ్టీ అయితే ఆల్రెడీ ఓపెన్ ఉంది. ఇలా ఓపెన్ ఉండడం వల్ల మనకి 1000 పాయింట్స్ అయితే గ్యాప్ అప్ చూపిస్తుంది. నిఫ్టీ అరౌండ్ 800 to 1000 మధ్యలో అయితే గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది. ఆఫ్టర్ గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది, అక్కడ సస్టైన్ అవుతుంది, అక్కడ నుంచి ఫాలో వస్తుందా అనేది మార్కెట్ ఓపెన్ అయ్యాకే తెలుస్తుంది. యాజ్ ఆఫ్ నౌ అయితే గిఫ్ట్ నిఫ్టీ వచ్చేసరికి 1000 పాయింట్స్ అబౌవ్ ఓపెన్ అవుతుంది. ఇట్స్ ఎ బిగ్ గ్యాప్ అప్ ఫర్ టుడేస్ మార్కెట్. ఈ గ్యాప్ అప్ అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. బట్ ఒక ట్రేడ్ డీల్ అయితే అవుతా అనుకున్నాను, అది ఈ మంత్ లోనే అవుతా అనుకున్నాను. బట్ అది ఆబ్వియస్లీ నిన్న నైట్ అయిపోయింది. సో ఈ ట్రేడ్ డీల్ అనేది ఇండియాకి యూఎస్ కి ఒక మంచి ఇంపార్టెంట్ డీల్ అనమాట. ఇక్కడ నుంచి మనకైతే ఐటీ స్టాక్స్ బాగా పెరిగే ఛాన్స్ ఉన్నాయి. అండ్ టోటల్ ఇండియన్ ఓవరాల్ ఎకనామిక్ కూడా మనకి మంచిగా పైకి వెళ్ళే ఛాన్స్ ఉన్నాయి. సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా అకౌంట్ ని ఫాలో చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. ఏమైనా స్టాక్ మార్కెట్ గురించి కానీ స్టాక్స్ గురించి కానీ డౌట్ ఉంటే నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేను వాళ్ళకి కంపల్సరీ రిప్లై ఇస్తాను.